తో ముగుస్తున్న ప్రచారం. కేసులు గొడవలతో హోరెత్తుతున్న పులివెందుల. పరస్పర కేసులతో 11 మంది అరెస్ట్. నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు. పార్టీ కమిటీలపై సీఎం చర్చలు. నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం. రాజగోపాల్ కి మంత్రి పదవిపై హామీ నిజమే. నాటి సమావేశంలో నేనున్నానన్న భట్టి. టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ ముఖద్వారం నిర్మాణం. బాపుఘాట్ దగ్గర ఐకానిక్ టవర్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై నిఘా. డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ. ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా చర్యలు. నేడు ములుగు జిల్లాకు 4 మంత్రులు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలన. ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష. నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు విఫలం. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లు. వాటి నుండి నిరసనలు మరింత ఉధృతం. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. రిటర్న్ టికెట్లపై 20% తగ్గింపు. పండుగ వేళల్లో వర్తింపు. హైదరాబాద్ వరదకు హైడ్రా చెక్. బెంగళూరు తరహా ప్లాన్. ప్రజలు ఆఫీసులకు ఎప్పటికప్పుడు వివరాలు. జూరాలకు భారీ వరద. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల. అవుట్ఫ్లో 169,452 క్యూసెక్కులు. హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం. నరకం చూసిన నగరవాసులు. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. 3 రోజుల్లో మరో అల్పపీడనం. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నాగార్జున సాగర్ కు పెరిగిన వరద. 2 గేట్ల ద్వారా నీటి విడుదల. ఆకట్టుకుంటున్న కృష్ణమ్మ అందాలు. దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీల రద్దు. నిబంధనల ఉల్లంఘనపై వేటేసిన ఈసీ. తెలంగాణలో 13, ఏపీలో 5 పార్టీలపై యాక్ట్. కుల్గాంలో ఎన్కౌంటర్. 2 జవాన్ల వీరమరణం. 3 ఉగ్రవాదులు హతం. పాడేరులో పొగమంచు. ఆకట్టుకుంటోన్న వంజంగి మేఘాల కొండ. అలరిస్తోన్న ప్రకృతి సోయగం.